హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీగా అరటికాయ చిప్స్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. మనం ఇలా అరటికాయతో ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా చిప్స్ని రెడీ చేసేసుకోవచ్చండి. అరటికాయ చిప్స్ చేయడానికి ముందుగా అరటికాయ పొట్టు తీయడానికి మనం చేతిలో 2 డ్రాప్స్ ఆయిల్ని వేసుకొని చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత అరటికాయ పొట్టు తీయాలండి. లేదంటే మనకు చెయ్యి నల్లగా అయిపోతుంది. అలా చెయ్యిని పాడవద్దు అంటే 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అరటికాయ పొట్టు తీసామంటే మనకు ఈజీగా అయిపోతుంది. ఇలా అరటికాయని ఇలా సన్నగా ఆలు తురిమే వాటితోని సన్నగా తురిమేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం, ఎక్కువ మసాలాలు వేయొద్దండి. మనము టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఇలా అరటికాయకి మొత్తం పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం తురిమి పెట్టుకున్న చిప్స్ని ఇలా కొన్ని కొన్ని వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్ ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుందండి. వైట్గా ఉండే అరటికాయ చిప్స్ మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ కలర్లోకి వస్తేనే మనకు క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే అరటికాయ చిప్స్ రెడీ అయిపోతాయండి. మనకు ఈవినింగ్ ఏదైనా చిప్స్ తినాలి అనిపించినప్పుడు ఇలా అరటికాయతో చిప్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్, తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.